మా వంటగదిలో ఈరోజు బియ్యం రవ్వతో పిట్టు వండటం నేర్చుకుందాం. కొన్ని ప్రాంతాల్లో ఇది పుట్టు అని కూడా అంటారు. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ 1 కప్పు, బెల్లం దానికి తగినంత, కొద్దిగా సాల్ట్, కొబ్బరి కూరు 2 టేబుల్ స్పూన్లు, 1 టీ స్పూన్ నెయ్యి. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. మా వంటగదిలో ఈరోజు పిట్టి అంటే పుట్టు అంటారు కొన్ని ప్రాంతాల్లో. బియ్యం రవ్వతో పిట్టి వండటం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం రవ్వ 1 కప్పు, తురిమిన కొబ్బరి 1/2 కప్పు దీనిలో వేసుకోవాలి. వేసి ఇది బాగా కలపాలి. బియ్యం రవ్వ, కొబ్బరి, కొద్దిగా సాల్ట్ కొంచెం వేసి కొద్దిగా నీళ్ళతో రవ్వ కొబ్బరి బాగా కలిసేలా ఇలా కలిపి ఒక క్లాత్ తీసుకొని దీనిలో వేసుకుందాం. ఇలా కలిపింది కొబ్బరి బియ్యం రవ్వ కలిపాం. దానిలో కొద్దిగా సాల్ట్ వేసాను, కొంచెం వాటర్ వేసి ఇలా కలిపి దీనికి ఇలా ఒక ప్లేట్ లాంటిది పెడదాం. పెట్టి దీన్ని మూసేద్దాం. ఇలా ముడేస్తే ఊడకుండా ఉంటుంది అటు ఇటు. దీన్ని ఒక గిన్నెలో పెడదాం. ఇప్పుడు అది ఎలా పెట్టాలో చూపిస్తాను. ఈ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకోండి. మనం ఇలా కట్టాం కదా, ఈ కట్టింది దీని మీద పెట్టాలి. ఇలా ఈ పైన మూత ఉంటుంది, కింద రవ్వ కొబ్బరి కలిపిన మిశ్రమం ఉంటుంది. ఈ ఆవిరికి నీళ్లు మరిగితే నీటి నుండి వచ్చే ఆవిరికి ఈ పిట్టి ఉడుకుతుంది అన్నమాట బియ్యం రవ్వతో. ఇప్పుడు అలా ఉడికించుకుందాం. 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టాము. పాత్రలో నీళ్లు పోసాను. ఇలా రవ్వ మిశ్రమం కలిపి మనం కట్టాం కదా, ఇలా మూతకి అది దీని మీద పెట్టి ఆవిరికి ఉడికించుకుందాం. ఇది నీళ్లు కాగుతూ ఉంటే ఈ ఆవిరికి పైన తగిలి రవ్వ ఉడుకుతుంది. అలా 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మనం ఇలా ఉడికించుకున్నాం కదా పెట్టి, ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ఇలా ఈ మూత తిప్పి ఇవన్నీ ఇలా తీసుకుంటే ఇదిగో పెట్టి రెడీ అయింది. ఇది ప్లేట్లో వేసుకొని ఇలా ఉంటుంది ఉడికి పెట్టి ఇలా ఉంటుంది. దీనిలో మెత్తగా చితకొట్టిన బెల్లం దీనిలో కలుపుదాం. ఇది పిల్లలకి ఎంతో బలం కూడా, ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి
బియ్యం రవ్వ కొబ్బరి కదా, వేడి మీద కలిపితే బెల్లం కరుగుతుంది. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త కలుపుకోవచ్చు. వేడిగా ఉండగానే కొంచెం నెయ్యి వేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసి బియ్యం రవ్వతో కొబ్బరి బియ్యం రవ్వతో పిట్టి రెడీ. దీన్ని పిల్లలకి పెడదాం. ఇవన్నీ వేరే ప్లేట్లో తీసుకుందాం. ఇలా తయారైన పిట్టిని వేరే ప్లేట్లో తీసుకుందాం. బియ్యం రవ్వతో పిట్టి రెడీ.